ఒక కళాకారుడు గోడమీద ఒక బైక్ చిత్రాన్ని గీస్తాడు. చిత్రకారుడు గీసిన ఆ బొమ్మ నిజంగానే మెరిసిపోయే బైక్లా మారిపోతుంది. అది చూసి అతను ఆశ్చర్యపోతాడు. నేను గోడమీద గీసిన మోటార్ సైకిల్ అసలు నిజంగా ఎలా మారిపోయింది అని తనలో తాననుకుంటాడు. అంతలో అతని స్నేహితుడు అక్కడికి వచ్చి, అరే భాయ్, నీకు ఈ మోటార్ సైకిల్ ఎక్కడ్నించొచ్చింది? నిన్నటి వరకు నీ దగ్గర కనీసం విరిగిన సైకిల్ కూడా లేదు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి, నీకు తెలుసు కదా, నాకు బొమ్మలు వేయడమంటే చాలా ఇష్టమని. అందుకే నేను గోడమీద ఈ బైక్ బొమ్మ వేశాను. అది కాస్త ఇలా బయటకు వచ్చేసింది అని చెబుతాడు. కాని అతని స్నేహితుడు ఆ మాటలు నమ్మడు. నిజం చెప్పు, ఈ బైక్ ఎవరిది? నువ్వు ఎవరిదైనా దొంగిలించి తెచ్చి ఉంటే వాళ్ళు పోలీసులతో నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి, నీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఇదిగో చూడు, నేను ఈ గోడమీద ఐఫోన్ 16 బొమ్మ గీస్తాను అని గీయగానే అది కూడా నిజంగానే బయటకు వస్తుంది. అది చూసిన స్నేహితుడు షాక్ అయ్యి, భాయ్, ఇది నిజంగానే నీ మాయా చాక్ పీస్ మహిమ. ఇది నీకు ఎక్కడ దొరికిందో చెప్పు అని అడుగుతాడు. అది ఎక్కడ దొరికిందో తెలుసుకోవాలంటే ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఇలా చెబుతాడు, కొన్ని రోజుల క్రితం నేను ఒక సాధువు ప్రాణాలను కాపాడాను. అప్పుడే ఆయన నాకు ఈ మాయా చాక్ పీస్ను ఇచ్చారు.